పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది ఇంకటి నుంచి. వైసీపీ వాళ్ళకి ఎటువంటిది అందడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అనే దాని నుంచి మీరేమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారా ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. మీరు ఎంత అసలు నిజంగానే నేను అందరిని అడిగేది ఒకటే, మీకు ఎక్కడో స్వేచ్ఛ గురించి మీకు ఆలోచన రాదా? మా ప్రేమ్ కుమార్ పైన ఆయన ఏదో ఒక రీల్ చేశాడు, గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలులో కేసు పెట్టారు. ఆయన దగ్గర 300 రూపాయలు దొరికితే అదొక పెద్ద వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని కోర్టు ఒప్పుకోలే. స్వయంగా గౌరవ జడ్జి గారు వాళ్ళు మాట్లాడారు, అసలు ఏంటయ్యా ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము కళ్ళు మూసుకొని ఉండాలా, మీరు చెప్పిందే వినాలా, ఇట్లా జరగదు, ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో నేను ఇంకొక 2 మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా. అయ్యా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ, ఆత్మవిమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి. ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఇంక వ్యవస్థ అవసరం లేదు, ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల కోసం సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలనే స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని. మీరు అసలుకి చాలా చిన్న కేసులు, బహుశా 7 సంవత్సరాలు ఎంతంటే అది పోలీస్ స్టేషన్లో ఇచ్చేదానికి మనోహర్ గారు బిలో 7 years శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్లోనే మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు. అట్లాగే ముందస్తు నోటీస్ ఇవ్వండి అడిగారు. అనేక కేసులు మీరు పరిశీలించుకోండి, దాదాపు 200 కేసులు అటువంటి కేసులు ఉన్నాయని ఒక ఉరామరిగ్గా ఒక లెక్క ఉంది మా దగ్గర. కొన్ని ఇంకా మేము వెరిఫై చేసుకోవాలి వాటిని. మీరు 41A నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఆ నోటీస్కి రెస్పాండ్ కాకపోతేనో, లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటున్న విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఎవరిని ఏమని ఆఖరికి హైకోర్టు కూడా దాన్ని గమనించి చెప్పినట్ల నేను చూశాను కొన్ని చోట్ల. ఎవరి కోసమో, ఎవరి మెప్పుదల కోసమో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పోలీస్ మాన్యువల్కి వ్యతిరేకంగా, లేక సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్గా అందులో ఇరుక్కుపోయేది మీరే, ఎవరు పట్టించుకొని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు నేను చూశాను. ప్రొసీజర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక ఎఫ్ఐఆర్లు పనికిరావు, అవన్నింటిని కూడా ఇంప్లీడ్ కావచ్చేమో కానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోరే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ పైన అత్యంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అరెస్ట్ చేయొద్దండి అని చెప్పినా సరే అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా ఇంకోటి పెట్టి అదేదో పీటీ వారెంట్ అని. ఏంటిది అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడి నుంచో, అది అంతరిక్షం నుంచో లేక ఇంకొక దగ్గర నుంచో మీకు సూచనలు వస్తే చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు. అట్లాగే నిజంగానే మీరు చేస్తున్న పని వ్యవస్థలో భాగంగా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒకానొక సందర్భంలో గౌరవ హైకోర్టు డీజీపీ గారి పోస్టు పై ఉన్న గౌరవం కొద్దీ మేము మాట్లాడడం లేదనే విధంగా కూడా మాట్లాడిన సంగతికి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. కనుక దయచేసి మీరు రాజ్యాంగాన్ని, పోలీస్ మాన్యువల్ని గుర్తించండి, గౌరవించండి. అందరూ కూడా, రెవెన్యూ వాళ్ళు కూడా, నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నా, ఇప్పటికిప్పుడు అసలుకి లేని హక్కులు కొద్దిమందికి దఖలుపడతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని చోట్ల ఆఖరికి కొన్ని 10 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆఖరికి అనుభవం కాదు, మీది కాదు, ఇది వేరే వాళ్ళ విధంగా
ఈ రోజున రెవెన్యూ భూముల విషయంలో మేము చూస్తూ ఉన్నాం. మీకు పనులు పెట్టమని ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం. మాకు ఒప్పుకోవడం లేదు, మా స్థానిక ప్రజాప్రతినిధి ఒప్పుకోవడం లేదు, మేమేమీ చేయలేమయ్యా అని చెప్పిన కాలాన్ని కూడా చూసాం. ఈ మధ్య కాలంలోనే వివరాలు కావాల్సితే అందిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ విత్ ద డ్యూ రెస్పెక్ట్ ఆన్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆమ్ రికగ్నైజింగ్ ద ప్రెజర్ ఆన్ దోస్ పీపుల్. మీరు చివరికి ఇంకా ఎంత అంటే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. కోర్టు సీసీటీవీల ఫుటేజ్ ఇమ్మంటే కూడా కోతులు కొరికేసినాయనేదో అనేంత వరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా ఏ వ్యవస్థ కోసం ఏ వెలుగులకి ఈ సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆఖరికి ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీ దగ్గర ఇంకొక బాధాకాంశాన్ని గమనించాను. నెల్లూరులో శేషయ్య కేసు కానీ అట్లాగే ఈ నరసరావుపేట మంగళ కేసు ఇంకొక కేసు ఆయన సుబ్బారెడ్డి అనుకుంటారు. నరసరావుపేటలో సుబ్బారెడ్డి గారు పెళ్లిలో ఉంటే ఆయన్ని మంగళగిరిలో ఉంటారని చెప్తే కోర్టు దానికి బెయిల్ ఇచ్చారు చూస్తూ వచ్చేదాకా నాకు గుర్తుకున్నది కరెక్ట్ అయితే. కనుక మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది ఆఖరికి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, దేనికోసం చేస్తున్నారు, ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని చేస్తూ ఉన్నారు. అసలుకి మీరు మాట్లాడితే బీఆర్ఎస్ 3 కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో కొంచెం శిక్ష ఎక్కువ పడుతుంది, రిమాండ్ తీసుకోవచ్చు అని. అదేందో ఆఖరికి ఆ చట్టాన్ని సవరించండి మీరు ఇంకటి నుంచి. భారత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రభుత్వం వారు మేము బీఆర్ఎస్ 111 అనేది ఈ విధంగా ఉంటే మాకు నచ్చడం లేదు, దీన్ని మేము చెప్పిన విధంగా మార్చండి అని మీ ఎంపీలతో మాట్లాడించండి అక్కడ. అప్పుడేమో చట్ట సవరణ చేస్తే ఆ సెక్షన్ సవరణ చేస్తే చేసుకోవచ్చు. కానీ వ్యవస్థీకృతమైన నేరాలకి 3 అంటే 1111 సెక్షన్ పెట్టాలనేది స్పష్టం కదా. సోషల్ మీడియా యాక్టివిస్టులకు అది అప్లై కాదని కూడా దాంట్లో ఉంది కదా. అనేకమైన కేసులో ఉండాలని రాసుకున్నాము 2 సార్లు కనీసం మినిమం. మరి ఇవన్నీ అసలుకి చట్టాన్ని అమలు చేసిన వాళ్ళే, చేయాల్సిన వాళ్ళే చట్టం గురించి మర్చిపోయి ప్రవర్తించే పరిస్థితులకి పొలిటికల్ గవర్నెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే భవిష్యత్తులో ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా మాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటాం మేము ఆఖరికి. అట్లాగే ఇంకా కొన్ని భయపడే అంశాలు కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం మేము. ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సిన విభాగాలు, ధైర్యాన్ని చెప్పి న్యాయం పక్క నిలబడాల్సిన విభాగాలు రెవెన్యూ, పోలీసు విభాగాలు తిరుపతి ఎన్నికల్లో కానీ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉంది ఈ రోజున, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నా నేను. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ మాన్యువల్ ఏం చెప్పింది? మీరు ఆయా అధికారులుగా ప్రమాణం చేసిన రోజున భారత రాజ్యాంగం మీద మీరు ఏం చెప్పారు, భారత సమాజానికి ఈ దేశానికి ఏ విధంగా సేవ చేస్తామని చెప్పారో గుర్తెచ్చుకోమని చెప్తా ఉన్నా. నిన్న ఈరోజు రేపు సంఘటనలు కూడా పల్నాడు జిల్లాలో అచ్చంపేట మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే రేపు ఎంపీ ఎన్నిక ఉంది. అక్కడ 16 చోట్ల వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు. కానీ కిడ్నాప్ అనే మాట అపహరించారందామా?